తెలుగు సంబరాలు, డాలస్ తెలుగు సంబరాలు. అయోధ్య రామ మందిరం సెటప్ కూడా పెట్టారు ఇక్కడ మంచిగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ఏలో వైజాగ్ మామ. సో మేమైతే ఇప్పుడు డాలస్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు డాలస్ వెళ్తున్నామంటే ఇప్పుడు నాట్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. నాట్స్కి ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ ఇప్పుడు ఈవెంట్ అయితే జరుగుతుంది. కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు వస్తున్నారు. నేను మీకు చూపిస్తాను ఈవెంట్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. చూసుకుంటే అస్సలు వాళ్ళు సిగ్నల్ వేస్తే కానీ కనపడదు అనమాట. ఎందుకంటే మేము వెళ్తున్న వైపే పడుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక ట్రక్ రెండు ట్రక్కులు ఈడ్చుకెళ్తుంది. అమెరికాలో కాన్వేలు అయితే ఇలా వెళ్తాయి అనమాట. చూసారా, చూడండి పోలీసు వాళ్ళు ముందున ఒక పెద్ద పోలీస్ వ్యాన్, మళ్ళీ ఒక మామూలు పోలీస్ బైకుల మీద పోలీసు వాళ్ళు. ఎవడో వివిఐపియో లేకపోతే ఏ రాజకీయవేత్త అయి ఉంటాడు. అయితే చాలా గట్టిగా ఉంది ఇక్కడ చూడండి. చాలా థిక్గా ఉందన్నమాట. రెడ్ కలర్, అంత ట్రాఫిక్ ఉంది మరి దారుణంగా. మన తెలుగు రాజ్యం అంతా ఇక్కడ ఉన్నట్టుంది. సెంటర్కి ఇక్కడైతే వచ్చేసాం అన్నాడు. ప్రోగ్రామ్ జరుగుతున్న ప్లేస్ లొకేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ అంతా వెనకాల పార్కింగ్ ఉంది కదా, ఇదంతా ఫ్రీ పార్కింగ్ అయితే ఇచ్చారు ప్రజెంట్ ఇక్కడైతే మాకు. సో ఈవెంట్ సెంటర్ అయితే అటువైపు ఉంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మీకు. క్లైమేట్ అయితే అదిరిపోయింది ఈరోజు. ఫుల్గా వర్షం అది పడుతుంది. ఇక్కడ మ్యారియోట్ హోటల్ ఉంది, దాని పక్కనే అనమాట. ఇది క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సస్ ఈవెంట్ సెంటర్ అని ఉంది. సో ఇందులోనమాట ప్రజెంట్ ఈవెంట్ అయితే జరుగుతుంది. లోపలికి వెళ్ళాక లోపల చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే బ్యాగ్ చెక్ ఇన్ అయితే జరిగింది ఇప్పుడే. చాలా రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చి ఇంటికి బ్లైండ్స్ ఉంటాయి కదా, వాటి డిజైన్స్, అలానే డ్రెస్సులు అమ్ముతున్నారు ఇక్కడ ఫుల్గా. సో లోపల ఈవెంట్ జరుగుతుంది. లోపలికి వెళ్దాము. ఫస్ట్ బయట స్టాల్స్ చూసుకుందాము. మొత్తం డ్రెస్సులు చూడండి కుప్పలు తెప్పలుగా అమ్మేస్తున్నారు. మా ఆవిడ ఎక్కడ అడుగుతుందని నాకు అనిపిస్తుంది లోపల. చెన్నై సూపర్ కింగ్స్, వేగశ్రీ అంట, వాళ్ళు జ్యువెలరీ షాప్ కూడా పెట్టారు ఇక్కడ. తెలుగు సంబరాలు, డాలస్ తెలుగు సంబరాలు. మొత్తం జనాలు అయితే, వర్షం పడుతుంది బయట, అసలు బోల్డ్ మంది ఉంటారేమో, తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాను. జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం ఫొటోస్ తీసుకోవడానికి అన్నీ పెట్టారు. చూడండి చిన్నపిల్లలకి గేమ్స్ ఉన్నాయి. ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే బట్టల దుకాణాలు అన్నీ ఉన్నాయన్నమాట. చెప్పవసరం లేదు. బట్టల దుకాణాలు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్, అన్ని రకరకాలు అయితే ఉన్నాయి. ఈవెంట్ అయితే లోపల జరుగుతుంది. లోపలికి వెళ్ళిపోవడమే. చూపిస్తాను, లోపలికి వెళ్తాను. మావిడ అక్కడ అయిపోయింది, ఏదో నచ్చి ఉంటుంది. లైవ్ ఫీడింగ్ అయితే ఉంది ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ ఇదిగోండి స్క్రీన్స్ అన్నీ ఉన్నాయి కదా. పోలీసులు కట్టుదిట్టంగా ఉందన్నమాట. పోలీసులు కూడా బాగా. అయోధ్య రామ మందిరం సెటప్ కూడా పెట్టారు ఇక్కడ మంచిగా. అంటే అన్నీ మంచి సెటప్తోనే మొత్తం అంతా బాగా అయితే అరేంజ్ చేశారు. లోపలికి ఇంకా వెళ్ళలేదు. ప్రోగ్రామ్ ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ పడితే అక్కడ ఎంట్రన్స్లు ఉన్నాయి. చాలా పెద్ద ఆడిటోరియం అనమాట. చూడండి సెటప్ కూడా. ఇప్పుడు మన ఫేవరెట్ స్పాట్కి వచ్చేసాం. ఫుడ్ ఫేవరెట్ స్పాట్ దగ్గర లైన్ అయితే ఉంది. సమోసా తీసుకున్నా.
మేమైతే 2 వెజ్ బిర్యానీస్ అయితే తీసుకున్నాము, ఒక 2 సమోసాలు. మేము తీసుకున్న తర్వాత ఇంకా లైన్ అయితే గట్టిగా పెరిగిపోయింది. యా, లోపల ఈవెంట్స్ జరుగుతున్నాయి, లోపలికి వెళ్ళి పైన కూర్చొని చూద్దాం ఒకసారి. లోపల ఆడిటోరియంలోకి అయితే వచ్చాము. చూడండి జనాలు కొంచెం తక్కువైతే ఉన్నారు. అసలు సెలబ్రిటీస్ రావడం స్టార్ట్ చేశాక ఇంకైతే గట్టిగా అయితే వచ్చేస్తారు ఇంకా జనాలు. అప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే సెలబ్రిటీస్ ఎవరు రాలేదు నాకు తెలిసి. ఏవో ఇలాగా కల్చరల్ యాక్టివిటీస్ అవి జరుగుతున్నాయి పిల్లల చేత. మేమైతే ఫుడ్ లాగిస్తాం, ప్రజెంట్ ఆకలి మీద ఉన్నాము. అలాగే ఇంకొకటి చూపిస్తూ ఉంటాము, చూద్దాం. ఈ బిర్యానీ అయితే $10 అనమాట. మేము 2 బిర్యానీలు తీసుకున్నాం కదా, అలానే 2 సమోసాలు కూడా $5. చాలా చూస్తూ ప్రోగ్రామ్ చూస్తూ బిర్యానీ అయితే తినేద్దాం. ఇది డాలస్ అండి, డాలస్. మా డాలస్ ఇంటెలిజెన్సే వేరు. అలా పైనుంచి వచ్చి మధ్యలో అయితే సీట్లు సెట్ చేసుకున్నాం అనమాట. సో ఈ తెలుగు అసోసియేషన్ వాళ్ళు చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారంట. వాళ్ళకైతే ట్రోఫీలు ఇవ్వడము అవి ప్రోగ్రామ్స్ మధ్య జరుగుతున్నాయి. పిల్లలు అయితే క్లాసికల్గా బాగా వేశారు డ్యాన్స్లో. మేము ఇక్కడ బయటికి వెళ్తాము. ఆవిడ ప్రతి జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి అన్నీ ఎతికేస్తుంది అనమాట ఫుల్గా. ఈ పేరుకే అమెరికా అండి మనకి, లేకపోతే ఒక అమలాపురం అనకాపల్లి అని కూడా అనుకోవచ్చు. సో ఏంటంటే మనకి ఇండియాలోని డ్యాన్స్ ట్రూప్లు రకరకాల గ్రూపులు ఉంటాయి కదా, అలాగే అమెరికాలో కూడా చాలా రకాల గ్రూపులు, డ్యాన్స్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ అవి ఉంటాయి అన్నమాట. వాళ్ళ తరపులు గ్రూప్స్ వచ్చేసరికి డ్యాన్స్లు అవి వేయడం జరిగిందనమాట. చాలా డ్యాన్సులు, చాలా గ్రూపులు ఉన్నాయి. మాకు డాలస్ వచ్చిన తర్వాత తెలిసింది ఇన్ని గ్రూపులు ఉన్నాయి అమెరికాలో, ఎంతమంది ఉన్నారా అని. సో చాలా దీనిగా అనమాట. తర్వాత మెగాస్టార్కి ట్రిబ్యూట్గా కొన్ని సాంగ్స్ అయితే వేయడం జరిగిందనమాట, కొంతమంది డ్యాన్స్లు అవి కూడా చూసేయండి. సో మాకులాగే అమెరికాలో కూడా యూట్యూబర్స్ ఎక్కువైపోయారు ఇంకా. సో స్టేజ్ దగ్గర అంతా కెమెరాలు పట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. మాకు అంత దగ్గరికి వెళ్ళి తీసే అంత సినిమా ఎందుకులే అని చెప్పేసి ఇంక మేము కూర్చున్న దగ్గర నుంచి తీసామన్నమాట. ఎంతమంది విపరీతమైన జనాలు ఉన్నారంటే అంతమంది. ఎందుకంటే కార్తిక్ కాన్సర్ట్ ఉందన్నమాట ఎండింగ్లోని. సో దానివల్ల జనాలు డాలస్లో స్టూడెంట్స్ ఎక్కువ, కుప్పలు తెప్పలుగా వచ్చేసారు. నీళ్ళు తోడుతావా? నీళ్ళున్నాయా? Okay, very nice. Awesome. Okay, next time raise your hand. Raise your hand. సో ఇప్పుడు వరకు స్టేజ్కి మధ్యలో కూర్చున్నాము. సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే బాగా మంచిగా కనిపిస్తారు, వీడియో బాగా తీయచ్చు అనుకున్నాము. సడన్గా సెలబ్రిటీస్ వస్తారు, ఇక్కడ వీఐపీలు వీవీఐపీలు కూర్చుంటారు. ఇక్కడ నుంచి దబాంగ్ అన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి దొబ్బేసి మేము బైక్ వచ్చేసి ఈ మూల మధ్యలో నుంచి తంతే మూలకు వచ్చి పడ్డామన్నమాట ఫైనల్గా.
of Nats done, and I think this was such a wonderful effort on feel like I'm in a ఇతను ఎవరో రోబో గణేష్ అని అంట. ఇతను కూడా ఒక షో చేశాడు. సో ఇలా రోబో డ్యాన్స్ ఒకటి ఇలాగ 4 కాళ్ళు పెట్టుకొని దీని ఏదో అన్నారులేండి. ఇంకా బాగా నైట్ అయిన తర్వాత ఉదయ్ భాను అయితే యాంకరింగ్ చేయడానికి వచ్చేసారనమాట. సో కార్తిక్ షో అయితే నైట్ 9 గంటలకు ఉందన్నమాట. సో ఇంక జనాలందరూ గట్టిగా స్టార్ట్ అవడం అయితే ఇంకా మీరు చూడొచ్చు. స్టేడియంలో చూడండి, దాదాపు అయితే 7,000 మంది వచ్చారంట. దాని తర్వాత అఫీషియల్గా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే తెలిసింది. ఎందుకంటే లిటరల్గా మొత్తం స్టేడియం అంతా, ఇండోర్ స్టేడియం అంతా ఫిల్ అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, దాని తర్వాత క్యాథరిన్ తెరీసా, ఉదయ్ భాను యాంకరు, దాని తర్వాత చిన్న హీరోలు ఉన్నారు కదా, సత్యం రాజేష్ క్యారెక్టర్ ఆర్టిస్టు, అలానే శ్రీనివాస్ ఉంటారు కదా వాళ్ళు, దానికి తోడేమో రోబో గణేష్ అతను కూడా సెలబ్రిటీనంట. సో సింగర్ ఏమో సుమాంగలి ఒకటి, దాని తర్వాత ఏమో కార్తిక్. ఇంకా సేపట్లో మెయిన్ ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళబోతున్నాం అండి. బట్ బిఫోర్ దాట్ ఈవెంట్ అందరూ కార్తిక్ షో కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో ఈ మధ్యలో నేను వచ్చేసరికి నా కెమెరా స్కిల్ని టెస్ట్ చేసుకుంటున్నాను, జనాల్ని జూమ్ చేసి. వారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాము. ఎన్నో భాషల్లో, ఈవెన్ ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు. ఆయన 200లకు పైగా చిత్రంలో నటించారు. సో రాజేంద్ర ప్రసాద్ గారికి నా తరపున జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించినందుకు ఇప్పటికైనా మనం చెప్పండి కొట్టాలి. ఇప్పటికైనా చెప్పాను. ఇది ది రైట్ మూమెంట్ అండి. డోంట్ బయలుదేరాము. మొత్తం మీద 2 రోజులు పట్టిందండి డల్లాస్ రావడానికి. ఏంటి 224 2024లో డల్లాస్ రావడానికి హైదరాబాద్ నుంచి 2 రోజులు పట్టింది. రికార్డు ఇక్కడ పవర్ అలాంటి. మరి ముఖ్యంగా నాక్స్ అనేది రాష్ట్రాల్లోనూ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంటికి ఒకడు ఉన్నారండి. ఇక్కడ ఈ గమ్మత్ ఏంటంటే ఇప్పుడు నేను డల్లాస్లో మాట్లాడుతున్నానా, బెజవాడలో మాట్లాడుతున్నానా, హైదరాబాద్ అంత ఆనందంగా ఉందండి. 46 సంవత్సరాలుగా నవ్వించానా ఏంటో గోళ గొడవ అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు మన ఎమ్మెల్యేని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నువ్వు హీరో మన పక్కకి రమ్మని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్ క్యారెక్టర్. $50,000 గోపర్ స్పందనకి ఇచ్చింది నాట్స్. ఏ ఆర్గనైజేషన్ నేను 30 years నుంచి ఈ కంట్రీలో ఉంటున్నాను. Everyone. జన సముద్రం ఎసకేస్తే రాళ్ళ జనం ఉన్నారు.
అరుపులంతా కూడా కార్తిక్ కోసం అనమాట, కార్తిక్ ఎంట్రీ కోసం. ఇంకా స్టూడెంట్స్ గట్టిగా అంటే గట్టిగా అరుస్తున్నారు. ఇంకా ఆడి జస్ట్ అతను ట్రీజర్ వేస్తేనే క్యాటెడ్ ఇచ్చేస్తున్నారు ఇండోర్ స్టేడియం అంతా. I love all of you sitting there. Oh come on. Can we take this really loud? మనసు కాదులే ఇది సంతాలు పోయలేములే దగ్గరగా కార్తీక్ అయితే చాలా సాంగ్స్ అయితే పాడాడు అనమాట. జనాలు ఫుల్ జోష్. ఇంకా ఇది క్లోజింగ్ అయిపోతుంది. ఇప్పుడు కానీ మేము బయటికి వెళ్ళకపోతే ట్రాఫిక్ ఎక్కువైపోద్ది అని చెప్పి మేము బయటికి అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాము. ఇంతమంది జనాల్లో అందరితో పాటు ఒకేసారి వెళ్తే ఎలా ఉంటుంది. కార్తీక్ కాన్సర్ట్ అయితే ఇంకా అవుతుంది. మేమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 11:15 అయిపోయింది. ఇంక వెళ్ళిపోదామని చెప్పి ఇక్కడి నుంచి మేము ఆస్ట్రేలియా వెళ్ళాలి. అందుకనే కొంచెం ఇంకా లేట్ అయిపోతే అలానే ఫుడ్ తినాలి. సో రెస్టారెంట్ కోసం వెళ్ళాలి కూడా. సో అందుకని ఇక్కడ 1 గంట వరకు ఒక రెస్టారెంట్ ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా కొంచెం తినేసి అక్కడికి మళ్ళీ ఆస్ట్రేలియా కొంచెం దారిలో కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని బయలుదేరుతాం. మాట్లాడదాం మళ్ళీ. ప్రజెంట్ అయితే ఇక్కడ స్టాల్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. ఉదయం చూసాం కదా. సో ఇంకైతే బాయ్ బాయ్ అన్నమాట. అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాం ఇంకా మేము. సో ఉదయం 12 గంటలుగా 1 గంటకు వచ్చాం, 1 గంటన్నరకి. సో ఇక్కడైతే పార్కింగ్ అంతా ఉంది. ఫ్రీ పార్కింగ్ అనమాట ఇదంతా కూడా. ఇప్పుడైతే 11:30 అవుతుంది టైం ఎగ్జాక్ట్గా. 9:30కి స్టార్ట్ అయ్యాం కరెక్ట్. ట్రాఫిక్ వల్ల అది ఇది అంటే ఉదయం బాగా వర్షం పడడం బాగా కొంచెం లేట్ అయిపోయిందండి. సో ఇదనమాట. ఇక్కడ మేబీ ఏదో బాస్కెట్బాల్ అలాంటివి ఈవెంట్స్ జరుగుతాయి అనుకుంటా ఇక్కడ. సో దాన్ని ఒక ఈవెంట్ సెంటర్లా చేశారు. ఇండోర్ స్టేడియం ఏదో ఇది.
నైట్ 11:12 అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడికి తిన్నాక వచ్చాము. ఏమైనా ఉంటుందో లేదో చూద్దాం లోపల అసలు. 1 గంటకి ఇది ఒకే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. ఇంక ఫుడ్ ఆర్డర్ చేసేసాము. సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మామ. థ్యాంక్ యూ.